ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడు మహాగణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. దేవుడు ఈరోజు మనల్ని మంచి వాక్యంతో, ఆదరణ కలిగిన వాక్యంతో, మహిమ గల వాక్యంతో ఆదరించి ముందుకు నడిపించబోతుండగా విశ్వాసంతో ముందుకు నడిచి ఆ వాక్య ఆశీర్వాదం అందుకొని ఆ దేవుని కనపరుద్దామండి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. అన్ని జనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యముగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్య జనులతో వాద్యమాడుదును అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారండి. ఇక్కడ ఆ దినములలో అనగా యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అరణ్యములతో వాద్యమాడుదును, అన్ని జనులతో వాద్యమాడుదును అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో ప్రధానంగా దేవుడు తాను చేస్తానన్న కార్యము చేస్తున్నాడు. ఎవరితో ఉండి ఎవరిని చెదరగొట్టే విధముగా, ఎవరిని అవమానపరిచే విధముగా దేవుడు కార్యం చేస్తాడో దేవుడు ఇక్కడ ప్రధానంగా అది చెప్పాడండి. కాబట్టి ఎవరిని గురించి చెప్పాడంటే ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు చెప్పాడు. అందుకే అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, ఎవరైతే చెదరగొట్టారో, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలను చెదరగొట్టిన ఉన్నారో నా దేశమునకు తాము పంచుకొనుట, ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును అని దేవుడు తన వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ వాక్యము ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ముఖ్యంగా తన ప్రజలైన వారిని ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే చెదరగొట్టారో, ఎవరైతే తరిమి వేస్తున్నారో ఆ బిడ్డలను బట్టి దేవుడు ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడండి ఇశ్రాయేలు ప్రజలను గురించి. అంటే ఎప్పుడైనా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించడానికి ముందు ఏ విధంగా నడిపించుకున్నాడు మనందరికీ తెలిసిన విషయమే కదా. మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడడానికి ముందు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు పరలోక తండ్రి ముందు చేతులెత్తి ఏడ్చారండి, మొరపెట్టారండి. వాళ్ళు అక్కడ ప్రాధేయపడ్డారు, విజ్ఞాపనలు చేశారు. దేవా, ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించు ప్రభా, ఇక్కడ వెట్టి చాకిరి చేయలేని పరిస్థితుల్లో ఉన్నామయ్యా, ఇంకా మాకు ఓపిక లేదు నా తండ్రి అని ఐగుప్తుల్లో ఉన్న ఆయన బిడ్డలు ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు అరణ్యములో ఉన్న మోషేను దేవుడు సిద్ధపరచుకొని అక్కడికి నడిపించాడండి. నడిపించి ఐగుప్తుల బాధలు పడుతున్న నా బిడ్డలకు విడుదలనిచ్చి నీ ద్వారా నేను నడిపించడానికి నిన్ను సిద్ధపరచుకొని నడిపిస్తున్నాను అని మోషేకు కూడా తన దేవుడు ప్రణాళికను వివరించి అక్కడికి నడిపించినప్పుడు, అంటే ఏ పరిస్థితుల్లో బంధించబడిన స్థితిలో, బానిసత్వపు స్థితిలో, విడుదల లేని స్థితిలో, అంగలారుస్తున్న స్థితిలో ఉన్న తన ప్రజలను విడిపించింది ఎవరు? దేవుడు మాత్రమే. అంటే దేవుడు దిగి వచ్చి తన ప్రజలకు విడుదలనిచ్చి నడిపించుకున్నప్పుడు వాళ్ళను నడిపించే దాకా కూడా బాధ్యత ఎవరిదై ఉంటుంది? దేవాది దేవునిది మాత్రమే అయి ఉంటుంది. ఎవరైతే విడిపించారో వారికే ఉంటుంది. మరి వారిని విడిపించుకున్న ఆ దేవుడు ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారండి? వీళ్ళందరూ ఎవరు? ఆ దినములలో యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, ఎవరు? అన్యజనులైన వారు ఈ ఇశ్రాయేలు ప్రజలను ఆయా దేశములలోనికి చెదరగొట్టారు. ఆ తర్వాత నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రియ జనాంగమా నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరి చేత కొల్లగొట్టబడి ఉన్నావో, ఎవరి చేత
చెదరగొట్టబడి ఉన్నావో, ఎవరి చేతైతే నువ్వు విడిపించబడలేని స్థితిలో నిలబడిపోయి ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నీకు వాగ్దానం ఇచ్చి నీ అంగలార్పును విన్న దేవుడు, నిన్ను విడిపించిన వాడు నీ దేవుడై ఉన్నాడు. మరి విడిపించిన దేవుడు ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితులలో నిన్ను ఎలా విడిచిపెడతాడు? దేవుడు తన ప్రణాళిక నెరవేరుస్తాడు కదా. ఇశ్రాయేలీల పక్షంగా తన వాగ్దానంను నెరవేర్చిన దేవుడు ఇక్కడికి వచ్చి అన్ని జనుల చేతి వీళ్ళు బాధింపబడుతూ ఆయా దేశంలోనికి వెళ్ళగొట్టబడిన జనులను విడిపించిన దేవుడు దిగి వచ్చి ఆయనే కదా సమకూర్చాలి. మరి వాళ్ళని సమకూర్చుతానని దేవుడు వాగ్దానం ఇచ్చి ఈరోజు నీతో మాట్లాడుతుంటే నీ పరిస్థితులలో కూడా నీకు జవాబిచ్చేవాడు నీతో ఉన్నాడనే కదా అర్థము, నీకు సాయం చేస్తాడనే కదా అర్థము. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ విషయంలో కూడా కృంగిపోకండి. నువ్వున్న స్థితిలో నుంచి నీకు విడుదలనిచ్చిన దేవుడు ఇప్పుడు చెదరగొట్టబడిన స్థితిలో నువ్వు ఉండి అంగలారుస్తున్నావేమో, చెదరగొట్టబడిన స్థితిలో ఉండి నువ్వు దేవుని దగ్గర ఆయన కాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో అడుగుతున్నావేమో, ఈరోజు నీ ప్రార్థన వ్యర్థం కాదు అని దేవుడు సెలవిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను నడిపించిన దేవుడు నీ తరపున వ్యాజ్యమాడతానని నీకు జవాబిస్తున్నాడు. అంటే ఈరోజు నాకు ఎవ్వరు సహాయం లేరు, ఎవ్వరు నన్ను పట్టించుకునేవారు లేరు, ఎవ్వరు నా తరపున నిలబడి మాట్లాడేవాళ్ళు లేదు, నేను ఒంటరి దాన్ని అయిపోయా, నేను ఒంటరి వాడిని అయిపోయా, ఇంకా నా జీవితం అంతా ఇంతే నన్ను కృంగిపోతున్నావా? నువ్వెప్పుడు ఒంటరివి కావు. నిన్ను పిలిచిన నీ దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన చాలు నీకు జవాబు ఇవ్వడానికి. ఆ దేవుడు ఒక్కడు చాలు నీ తరపున వ్యాజ్యం ఆడడానికి. ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు అందరికీ అనుగ్రహించి మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రములు, వందనాలు, స్తుతులు తండ్రి. గొప్ప తండ్రి, మహిమగల నా తండ్రి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో నువ్వు ప్రభా మాట్లాడిన ఈ గొప్ప మాటలను బట్టి మీకు స్తోత్రం. విన్న వాక్యం ప్రకారం విశ్వాసములో మేము నిలదొక్కుని నీ వైపునకు అయ్యా ఇదిగో తండ్రి నీ మీద ఆధారపడే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా దేవానికి వందనాలు. ఏ బిడ్డలైతే ఇరుకు ఇబ్బందులలో ఉండి నలిగిపోతూ ప్రభా ఈరోజు నీ పాద సన్నిధిలో ఉన్నారో అటు వారి కొరకు ఈ వాక్యమును వారి గృహాలకు వారి జీవితాలకు నడిపించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మీకే వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. అయ్యా నువ్వు పిలిచావంటే నమ్మదగిన దేవుడవయ్యా, మాట్లాడి వాగ్దానం ఇచ్చావంటే గొప్ప దేవుడవై ఉన్నావు, దాన్ని నెరవేర్చేదాకా విడిచిపెట్టవు తండ్రి. అటువంటి నీ హస్తంలో ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాము యేసయ్య. మీకే వందనాలు, మీకు స్తోత్రములు నాయన. నా ప్రభా దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోనండి, సువార్థికులను సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ పరిచర్యలు యథార్థముగానే మీద ఆధారపడి ముందుకు కొనసాగుతున్న వారి సంఘాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. వారి పరిచర్యలను మీరు ఆశీర్వదించండి తండ్రి. నాయన నీకు స్తోత్రములు. ప్రపంచ దేశాల మీదకి మీ హస్తంలో నడిపించయ్యా. ఎక్కడ ఎటువంటి అలజడి లేకుండా నీ కృపాహస్తంలో శాంతి సమాధానముల చేత నింపి భద్రపరచుకొని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నాయన. మీకే వందనాలు. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. యవ్వన స్థితిలో దారి తప్పకుండా, నీతి తప్పకుండా, పాప మార్గములో పడిపోకుండా ప్రభా దుష్టుడి చేతులకు అప్పగించబడకుండా తండ్రి నీ కృపా మార్గములో వారిని నడిపించి నీ నీతి మార్గములో వారు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, మీకు స్తోత్రములు నా యేసయ్య. అయ్యా ఎవరికైతే సంతానం లేదా బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అయ్యా గర్భఫలము యెహోవాయే అనుగ్రహించు బహుమానం అని నువ్వు సెలవిచ్చిన విధంగా ఆ బహుమానం అందుకున్న యోగ్యత ప్రతి గర్భానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. తండ్రి ఆర్థిక ఇబ్బందులలో అప్పుల భారంతో ఉన్న వారి కుటుంబాలను దర్శించండి నాయన, సమృద్ధిని దయచేయండి. మీకే వందనాలు, మీకు స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నా దేవా ఈ వాక్యాన్ని ఇంకా అనేకుల ఎదుగు చేరడానికి మీరే సహాయం చేసి మీరే మహిమ పొందమని కూడి ఉన్న మా అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థనంతా నీ ఆశీర్వాదముగా అడిగి ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లాడండి. ఈ వాక్యం ద్వారా ఆదరించబడి ఉన్నామని అనుకుంటే ఇంకా అనేకులకు ఆదరణకరంగా ఈ వాక్యం షేర్ చేయమని కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దేవుడి దీవెనలు అనేకములుగా పొందుకొని దేవుని చేత మీరందరూ కూడా దీవించబడతారు గాక. ఆమేన్, ఆమేన్. నూతన సృష్టిగా చేసి